నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. హలో యశోద. చెప్పు హరి. ఏమైపోయావు యశోద? ఎన్ని కాల్స్ చేయాలి? కాల్ లిఫ్ట్ చేయవేంటి? చూసుకోలేదు హరి, ఫోన్ సైలెంట్లో ఉంది. ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు హరి. లేదు, ఏదో ఉంది. లేకపోతే నువ్వంత డల్గా ఉండవు. చెప్పు, ఏమైంది? ఏం లేదు హరి. ఒక పక్క ఊర్మిళ అంజనం వేసి యశోద ఎక్కడుందో చెప్పమంటోంది. ఇంకొక వైపు ఇక్కడ అన్నయ్య ఏమో పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అవుతుంది కదా, బాధలన్నీ మర్చిపోవచ్చు కదా అంటున్నాడు. అందుకే ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండిపోయాను. ఊర్మిళ సమస్యకి నేను సొల్యూషన్ చెప్తాను, నువ్వేం కంగారు పడకు. నీకు ఏ అయితే ఒక వీడియో చేసి పంపిస్తాను. దాంతో నువ్వేం చేయాలంటే జస్ట్ అంతే, అలా చేసే. అలాగే హరి. నేను నీకు ఇన్నిసార్లు ఎందుకు కాల్ చేశానంటే నానమ్మది పెద్ద కర్మ ఉంది. నువ్వు ఆ కర్మకి తప్పకుండా రావాలి. ఏం ఆలోచిస్తున్నావు యశోద? మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? చూడు యశోద, నేను నీ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించే స్టేజ్లో లేను. నువ్వు తప్పకుండా నానమ్మ కర్మకి రావాలి. నానమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. చనిపోయే ముందు కూడా నిన్ను కలవరించింది. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు వస్తే నానమ్మ ఆత్మ శాంతిస్తుంది. అలాగే హరి, ప్రయత్నిస్తాను. సరే అయితే జాగ్రత్త. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయొచ్చుదా? అలాగే హరి. సరే. యశోద, ఎవరు ఫోన్లో? హరి విట్టల్ వదిన. ఈ టైంలో కాల్ చేశాడేంటి? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం కాదులే వదిన. హరివిట్టల్ వాళ్ళ నానమ్మది త్వరలో పెద్ద కర్ముంది, దానికి వాళ్ళ ఊరు రమ్మంటున్నాడు. తను రమ్మనుగానే నువ్వు వెళ్ళిపోతావా ఏంటి? అది కాదొద్దునా, వెళ్ళకపోతే హరి బాధపడతాడు కదా. వెళ్తే నేను బాధపడతాను. అదేంటి వదినా? అవును యశోద, నువ్వెవరు? మా ఆయనకి చెల్లెలివే. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. అలాంటప్పుడు నువ్వు వేరే ఊరికెళ్ళి అక్కడ నీకేదైనా జరగరాంది జరిగితే మాకెంత బాధగా ఉంటుంది చెప్పు. అలాంటిదేమీ జరగదులే వదినా. ఆ ఊరంతా మా ఊరే కదా. పైగా నాకు తోడుగా హరివిట్టల్ కూడా ఉంటాడు. నాకేం కానివ్వడు. సరే, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. నీకి పద వెళ్దాం. నువ్వు వెళ్ళమ్మా, అత్తతో నేను మాట్లాడాలి. నీకేం మాటలుంటాయే? మాకు ఉంటాయిలే, నువ్వు వెళ్ళు. అత్త, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నీకు సుబ్బరాజు మామకి పెళ్ళంట కదా. నికి, నువ్వు చిన్నపిల్లవి. ఇలాంటి విషయాలు ఎక్కువ పట్టించుకోకుండా నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సరేనా? సరే అత్తా. దేవకి, నిక్కీతో అలా అనిందంటే దాని ఉద్దేశం ఏమై ఉంటుంది? లోగుట్టు పెరవాళ్ళు కెరుక, మనకేమెరుక? పద.
పాప జాగ్రత్త. పాపకి పెయిన్ లేకుండా, కళ్ళల్లోకి సోప్ వెళ్లకుండా జాగ్రత్తగా స్నానం చేయించు. అట్నే తల్లి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. లాలి 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 లాలి. పర్వాలేదే, జయ పాటలు పాడుతూ మరి పాపకి స్నానం చేయిస్తుంది. కళ్యాణ రామునికి కౌసల్య లాలి, కళ్యాణ రామునికి కౌసల్య లాలి. యదువంశ విభునికి యశోద లాలి, యదువంశ విభునికి యశోద లాలి. కరిరాజముఖునికి కరిరాజముఖునికి గిరితనయ లాలి, కరిరాజముఖునికి గిరితనయ లాలి. పరమాంశ భవునికి పరమాత్మ లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. ఈ రోజు నేను ఊర్మిళని కానీ నమ్మించలేకపోతే ఖచ్చితంగా ఊర్మిళకి నా మీద అనుమానం వస్తుంది. నన్ను ఇక్కడే చంపేస్తుంది కూడా. ఎలాగైనా ఊర్మిళని ఈ రోజు నమ్మించాలి. కొండదేవర పలుకు. కొండదేవర పలుకు, కొండదేవర పలుకు. బుజ్జమ్మా, బియ్యం లేవేటి? పోయో 2 కేజీలు బియ్యం తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా, కొండదేవరికి మొక్కు తల్లి. ఇదిగో అమ్మా. అమ్మా తల్లి, మీ శత్రువు మీకు దొరకాలని దేవుడి గది నుంచి 1 రూపాయి బిళ్ళ తీసుకొని రండి. బుజ్జమ్మా, నువ్వు వెళ్ళి 1 గ్లాస్తో మంచినీళ్ళు 1 స్పూన్ తీసుకొని రా. అలాగేనమ్మా.
తీసుకో అమ్మా. అక్కడ పెట్టవే తల్లి. జయ మీరు ఆడ కూర్చోండి తల్లి. కూర్చో అమ్మా. కళ్ళు మూసుకొని మొక్కండమ్మా. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవక తల్లే. తల్లి, నీ శత్రువుని చూడాలనుందా? అవును. మీరు మీ శత్రువుని చూసి ఎన్ని రోజులైంది? సుమారు 5-6 రోజులైంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చూడలేదా? లేదు, రోడ్డు మీద పోస్టర్లో ఒకసారి చూశాను. మీ శత్రువుని నేను చూపిస్తాను. తల్లి, మీరిద్దరూ ఒకసారి కళ్ళు మూసుకోండి తల్లి. ఇప్పుడు చూడవే తల్లి.
ఈ తల్లేనా తల్లి నీ శత్రువు? అవును, అదే అదే ఆ యశోద. అంటే యశోద వేటపాలెంలో ఉందా? అవునే తల్లి, వేటపాలెం అనే కదే కనిపించింది. నీ దగ్గర నిజంగానే చాలా శక్తులున్నట్టున్నాయి. అనవసరంగా నిన్ను కూడా నేను అనుమానించాను. దీనితో ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదనుకుంటా. ఆ వేటపాలెం అంటే ఎక్కడమ్మా? సముద్రానికి దగ్గరగా ఒంగోలు పట్టణానికి 50 కిలోమీటర్ల దూరాన వేటపాలెం అనే ఊరుంటాదే తల్లి. అవునా? అయితే ఇప్పుడే మా వాళ్ళని ఆ వేటపాలెం పంపిస్తాను. దాన్ని ఈడ్చుకొచ్చి నా ముందు పడేస్తారు. యశోదా, ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోలేవే. సుబ్బరాజు యశోద కనిపించలేదని మాత్రమే చెప్పమన్నాడు తప్ప వీణ్ణి కెలకొద్దు అనలేదు కదా. యశోద పేరు మీద 700 కోట్లు ఉంటే వీణ్ణి కెలికితే కనీసం 70,000 రావా? ఓ రాయేద్దాం. నమస్తే సార్. ఏం కావాలి? మొన్న మీరు మాట్లాడుతున్న అమ్మాయి ఉంది కదా సార్, ఆ అమ్మాయి వాళ్ళు ఎక్కడుంటారు సార్? దేనికి నీకు? దేనికంటే ఏం చెప్తాం సార్, మాకు చాలా పనులున్నాయి ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్తే నేను వెళ్ళి కలవాలి. కొంపతీసి వీడు ఊర్మిళ మనిషి అయి ఉంటాడా? చెప్పండి సార్. లేరా, లే. ఎవడ్రా నువ్వు? ఆ అమ్మాయితో నీకేం పని? నేను ఊరికే అడిగాను సార్, మీరేంటి ఇలా కొట్టారు? నిజం చెప్పరా, ఆ అమ్మాయి గురించి నీకెందుకు? ఆ అమ్మాయి ఎక్కడుంటే నీకెందుకు? నువ్వు ఊర్మిళ మనిషివా? ఊర్మిళ మేడం పేరు చెప్తే పెద్ద పెద్ద పోలీసులు పొలిటీషియన్లే భయపడతారు. ఇప్పుడు ఊర్మిళ మేడం పేరు వాడుకుంటే వీడు భయపడతాడు. నేనెవరో తెలుసా? ఊర్మిళ మేడం రైట్ హ్యాండ్ని. సార్ కొట్టకండి సార్, సార్ కొట్టకండి సార్, మీకు దండం పెడతాను సార్, సార్ కొట్టకండి సార్. రై, ఇంకొకసారి దరిదాపుల్లో కనిపిస్తే చంపేస్తాను. పోరా. నన్నే కొడతావా? నీ మీద మా మేడంకి చెప్తాను. తిక్కున్న చోట చెప్పుకోపోరా. బాబు ఏమైంది? ఎందుకు అతను అలా కొట్టావు? ఏం లేదులే బాబాయ్, వదిలే. నాకు కొంచెం చిరాగ్గా ఉంది. సరే బాబు, టీ తీసుకుని వస్తా. యశోద ఎక్కడికి వెళ్ళింది సారంగి? యశోద రోజు రోజుకి తన ప్రాణాల్ని లెక్క చేయకుండా ఊర్మిళకి ఎదురెళ్తుంది. ఒకవేళ ఊర్మిళ గుర్తుపడితే తన పరిస్థితి ఏంటి? ప్రతిరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది? అందరికీ జాగ్రత్తలు చెప్తుంది, తను మాత్రం జాగ్రత్తలు తీసుకోదు. హరి, వచ్చావా? నీ గురించి ఇక్కడ టెన్షన్ పడుతూ ఉన్నావు. నువ్వు రోజు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? ఊర్మిళ గుర్తుపడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో.
నా గురించి నేను చూసుకుంటాను హరి. అసలు నువ్వు చేసిన పనేంటి? ఆ యాసిన్ గాడిని నువ్వెందుకు కొట్టావు? నీకెలా తెలుసు? వాడు నేరుగా ఊర్మిళ దగ్గరికి వచ్చే చెప్పాడు. ఎవరికి చెప్తావో చెప్పుకో అన్నావాడు కదా. అవును, చెప్పమన్నాను. చెప్పనివ్వు. ఆమె ఈ హోటల్ దగ్గరికి వస్తానంది. అనవసరంగా ఆమెను ఎందుకు రెచ్చగొడుతున్నావు? నువ్వెంత తెగించావో నేను అంతే తెగించాను యశోద. ఏం జరుగుతుందో చూద్దాం. రానివ్వు. ఊర్మిళ ఒక్కడుగు బయటికేస్తే తన బలం ఏంటో మనకి తెలుస్తుంది, మన బలం ఏంటో తనకి తెలుస్తుంది. ఏదేమైనా నీ బిడ్డ నీకు దక్కేలా చేస్తాను. అప్పటి వరకు నేను ఈ విషయంలో తగ్గను. ఆవిడ్ని ఎదిరించే వాళ్ళం మనం ఒకళ్ళు ఉన్నామని తెలియాలి. హరి, ఏమైంది నీకు? హా, ఎందుకింత ఆవేశపడుతున్నావు? కొంచెం నిదానంగా ఆలోచించు. లేదు యశోద, నేను ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక నక్కి నక్కి భయంతో మనం చేసే ప్రయత్నాలు వద్దు. కుంభస్థలాన్ని కొట్టాలంటే ఎదురుగా వెళ్లాల్సిందే. సరంగి, నువ్వు సిద్ధంగా ఉండు. మనం ఊర్మిళతో యుద్ధం చేయబోతున్నాం. అది అంత తేలికైన విషయం కాదు. మీరు ఊర్మిళ అని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఊర్మిళ సామాన్యురాలు కాదు. ఆవిడ్ని మీరు ఏం చేయలేరు. మీకు తెలియకుండానే ఆమె మనుషులు మీ చుట్టూరా చాలా మందే ఉన్నారు. ఇన్ని రోజులు మీరు మాట్లాడుకుంటున్నది, పోరాడుతున్నది ఊర్మిళ గారితో అని నాకు తెలీదు. నాకు తెలుసుంటే నేను అప్పుడే చెప్పేవాణ్ణి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ బిడ్డ మీకు దక్కదు. ఏంటి బాబాయ్ అలా అంటున్నావు? నా బిడ్డని ఎట్టి పరిస్థితుల్లో అయినా దక్కించుకుని తీరుతాను. ఊర్మిళ గారి చేతిలో ఎంతో మంది బలైపోయారమ్మా. నువ్వు ఒక్కదానివే బయటపడ్డావు. బహుశా నీ మంచితనమే నీకు శ్రీరామరక్షగా ఉంది. అసలు ఊర్మిళ గురించి నీకెలా తెలుసు బాబాయ్? ఊర్మిళ గురించి నాకే బాగా తెలుసు. ఎందుకంటే నేను ఊర్మిళ గారి మనిషిని కాబట్టి. ఏంటి బాబాయ్ నువ్వు మాట్లాడేది? ఊర్మిళ గారి కుడిభుజాన్నమ్మా నేను. భయపడకండి, నేను మీ గురించి ఊర్మిళ మేడానికి చెప్పను. మిమ్మల్ని చూస్తుంటే నాకు మొదటి నుంచి ముచ్చటేస్తుంది. అందుకే మీకేం సాయం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉన్నాను. మీకు నా సైడ్ నుంచి ఏ సహాయం చేయాలన్నా చేస్తాను, కానీ ఊర్మిళ మేడానికి మాత్రం మీ గురించి చెప్పను. అలా అని నన్ను కలవడం మానేయకండి. ఈ రెస్టారెంట్ మీది అనుకోండి. మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకండి. ఊర్మిళ నాకు 10 ఏళ్ల నుంచి తెలుసమ్మా. ఆమె ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు అతని మాటనే కాదు, అతని చూపుని, అతని వాలకాన్ని మొత్తం గమనిస్తుంది. ఏ మాత్రం చిన్న అనుమానం వచ్చినా శాల్తీలే లేచిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మాత్రం ఊర్మిళ మేడం జోలికి వెళ్ళొద్దు. ఓమా అల్లల్లల్లల్లల్లల్ల ఓ ఓ ఓ ఓ
ఒకవేళ ఇదే ఆ యశోద, ఇదే యశోద అయితే మరి వేటపాలెంలో నిన్నటిదాకా ఉన్నది ఎవరు? నాకేమీ అర్థం కావడం లేదు. ఒకసారి దీన్ని టెస్ట్ చేస్తే పోలా? జయా, ఓమ్మా, ఓం కవలి. చెప్పండమ్మా. పాప ఎంతసేపటికి ఏడు పాపటం లేదు. నువ్వు ఒకసారి ఆడించు. అట్టాగే తల్లి. నాయమ్మే నాయమ్మే, ఏడోకమ్మా, ఏడోక తల్లిలు. బంగారు తల్లి కాదు, ఏడోక నా చిట్టి తల్లి. అమ్మో, పాప నా దగ్గర ఏడు పాపిందంటే నేనే యశోదని అని అనుమానం ఊర్మిళకొస్తుంది. ఊర్మిళకి ఆ అనుమానం రాకూడదు. నన్ను క్షమించు తల్లి. యశోద దగ్గర ఏడు పాపినట్టు దీని దగ్గర కూడా వెంటనే ఏడు పాపిందేంటి? అంటే ఇది యశోద? అయ్యో, ఏమైందమ్మా? అయ్యో, లేదమ్మా, లేదమ్మా, లేదమ్మా. అయ్యో, అమ్మా, నా దగ్గర కూడా పాప ఏడు పాపటం లేదు. మీరే ఎత్తుకోండి తల్లి. ఓ ఊరుకునన్నా. చూడు 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 చూడు. ఓ నీరజ, షాపింగ్కి వెళ్దామన్నావుగా, పద వెళ్దాం. మమ్మీ, నేను సంజయ్ షాపింగ్కి వెళ్ళొస్తాం. పాప నువ్వు తీసుకెళ్తాను. జయా, నువ్వు కొన్ని రోజులు ఇక్కడికి వస్తూ ఉండాలి జయ. ఆ యశోద వేటపాలెంలో లేదంట. అది వేషాలు మార్చుకుని వస్తుందేమో అని నా అనుమానం. అదేటమ్మా, 2 రోజులు కాదు. మీరు రమ్మంటే రోజూ వస్తాను. మిమ్మల్ని ఈ సమస్య నుండి బయటపడేయడమే నాకు ముఖ్యం. ఇదేంటి ఇంత ధైర్యంగా రోజు వస్తాను అంటోంది? అంటే నా అనుమానం కరెక్ట్ కాదన్నమాట. అనవసరంగా నేను దీని మీద అనుమానం పెంచుకొని ఇది చేసే సహాయాన్ని కూడా నేను పోగొట్టుకోకూడదు. ఆచితూచి అడుగులు వెయ్యాలి. హరి, హరి, నానా హరి, ఎక్కడ్రా? ఏంటండి వీడు పలకట్లేదేంటి? ఊర్మిళ బయటికి వెళ్ళిపోయినట్టుంది. అంటే ఇంట్లో ఎవరు లేరు. ఊర్మిళకి సంబంధించిన ఏవైనా ఫైల్స్ దొరికితే పోలీసులకి పట్టించడానికి, ఊర్మిళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి అవే ప్రూఫ్స్గా ఉపయోగపడతాయి. మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి ఛాన్స్ రాదు. ఆ ఊర్మిళ నీరజ వాళ్ళు వచ్చేలోపు మొత్తం వెతికేయాలి.
ఈయన ఊర్మిళ హస్బెండ్ అనుకుంటా. అంటే వీళ్ళందరూ ఈ సంవత్సరం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళ? ఓ మై గాడ్, ఇంతమంది బలవుతున్నారా? ఇదేంటి, ఇంతలోనే ఎవరొచ్చారు? ఊర్మిళ బయటికి వెళ్ళింది కదా, ఇంత త్వరగా అయితే తిరిగి రాదు. నీరజ వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్ళారు, ఇప్పుడే రారు కదా. ఎవరొచ్చుంటారు? సారంగి, ఏమైంది? ఆ అమ్మాయి నీకు తెలుసా? ప్రహ్లాదు, ఒరే ప్రహ్లాదు, ఈ ముసల్దాని గొంతు వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. వెళ్లేదాకా పిలుస్తూనే ఉంటుంది. ఏంటే కుమారి నీ గోల? డోంట్ లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ హర్. హే, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఇటువైపు రావద్దని చెప్పానుగా, వస్తే చంపేస్తా అన్నాగా. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? లేకపోతే నీకు చెవుడు కూడా ఉందా? వెళ్ళు, నా కోపం తెప్పించుకో, చచ్చిపోతావు. సుబ్బరాజు, ఒరే సుబ్బరాజు, ఈ రోజు మీ అందరినీ చంపి నా చెల్లెల్ని తీసుకెళ్ళిపోతారా?
రే వైద్యుడా, ప్రాణం తీయడానికి నువ్వు ఇచ్చే ఇంజెక్షన్ నేనే ఇచ్చేసా. చెయ్యాల్సిన పని పూర్తి చేయాలి గాని అట్ట మధ్యలో వదిలేస్తే ఎట్టా చెప్పు? దాంతో పాటు దీన్ని కూడా వేసేయి, ఒక పని అయిపోతుందిగా. సుబ్బరాజు, డోంట్ డు లైక్ దట్. లీవ్ హెర్. అక్క అక్క, నన్ను ఎలాగైనా బతికించక్క. నిన్ను బాగా చూసుకోవాలనుకున్నాను, నిన్ను బాగా చూసుకుందాం అనుకున్నానక్క. కానీ కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదక్క. నాకు మన బాబు పుట్టాడక్క. అక్క అక్క అక్క,
వాళ్ళు వాళ్ళు అక్క అక్క పాపం పాపం అక్క ఆ అమ్మాయి అక్క కాపాడక్క కాపాడక్క కాపాడక్క